భారత జట్టుకు బలం ఆ ఇద్దరు. కష్టకాలంలో ఆదుకునే కల్కి ఒకరు, ఆపదలో అడ్డుపడే అశ్వత్థామ మరొకరు. వికెట్లు పడుతున్నా వీర విహారం ఆపరు. జట్టు కోసం ఎదురొడ్డి నిలబడతారు. సహజ ఆట తీరుకు మారుపేరు. దూకుడులో ఎవరు వీరికి సరిరారు. టీమిండియాను విశ్వ విజేతగా నిలిపారు. ఇప్పుడు పొట్టి క్రికెట్కు ఒకేసారి వీడ్కోలు పలికారు. ఇంతకీ ఎవరా దిగ్గజాలు? టీమిండియా గ్రేటెస్ట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. విరాట్ కెప్టెన్సీలో రోహిత్ రెచ్చిపోయాడు. అలానే రోహిత్ కెప్టెన్సీలో విరాట్ వీర విహారం చేశాడు. కెప్టెన్ ఎవరైనా వీరికి మాత్రం జట్టు విజయమే ముఖ్యం. అందుకే ఎలాంటి ఈగోలు పెట్టుకోకుండా శ్రద్ధగా టీం కోసం ఆడారు. టీమిండియాని విశ్వ విజేతగా నిలిపారు. ఏ ఫార్మాట్ అయినా సరే ఓపెనర్స్ వికెట్స్ త్వరగా పడిపోతే రోహిత్ కున్న ఒకే ఒక ఆప్షన్ విరాట్. అలాగే విరాట్ కెప్టెన్సీలో ఓపెనింగ్ లో పరుగుల వరద పారాలంటే విరాట్ కున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రోహిత్ మాత్రమే. అందుకే రోహిత్ ను హిట్ మ్యాన్ అని, విరాట్ ను రన్ మెషిన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఇకపోతే ఈ ఇద్దరు కూడా టీమిండియాకున్న గొప్ప అసెట్స్. అవును, ఖచ్చితంగా వీళ్లు లేని ఇండియన్ క్రికెట్ ను ఊహించడం కష్టమే. అయితే కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాల్సిందే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇంత అర్జెంట్ గా ఈ పొట్టి ఫార్మట్ నుంచి వీడ్కోలు పలకడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే మరో 2 ఏళ్లలో అంటే 2026లో T20 వరల్డ్ కప్ జరగనుంది. అందుకని ఇప్పటి నుంచే BCCI జట్టును తయారు చేయాల్సి ఉంది. అందుకని యువ ప్లేయర్స్ తో టీంను ఫామ్ చేయాలి, వాళ్లకు కొంత అనుభవం అందించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరు సీనియర్స్ ఇంకా ఆడే సత్తా ఉన్నా కూడా ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారు. పైగా టీమిండియాను వరల్డ్ ఛాంపియన్ గా నిలిపిన సందర్భం కంటే కూడా వీడ్కోలు చెప్పడానికి మంచి సమయం ఏముంటుంది? ఇదే ఈ దిగ్గజాల వీడ్కోలుకు సరైన సమయం. ఇకపోతే విరాట్, రోహిత్ కేవలం టీమిండియా మెంబర్స్ మాత్రమే కాదు, అంతకు మించి మిత్రులు. ఫామ్ కోల్పోయిన ప్రతిసారి వీళ్ళిద్దరూ ఒక్కరికొకరు తోడుగా నిలిచారు. ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు కూడా విరాట్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అసలు విరాట్ ను టీంలోకి ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. కానీ విరాట్ పై రోహిత్ కు అపారమైన నమ్మకం ఉంది. ఫైనల్లో విరాట్ విశ్వరూపం చూస్తారని ముందుగానే చెప్పాడు. నిజంగానే రోహిత్ చెప్పినట్టుగానే ఫైనల్లో విరాట్ టీమిండియాకు ఆపద్ బాంధవుడిగా మారాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీంకు మంచి స్కోర్ అందించాడు. రోహిత్ నమ్మకాన్ని నిజం చేశాడు. దీంతో విరాట్ పై తనకెంత నమ్మకం ఉందో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు హిట్ మ్యాన్. మరోవైపు విరాట్ కూడా మ్యాచ్ ఓడిపోయినప్పుడు కానీ, బ్యాటింగ్ లో ఫెయిల్ అయిన సందర్భాల్లో కానీ రోహిత్ కు అండగా నిలిచాడు. హిట్ మ్యాన్ ను మోటివేట్ చేస్తూ వచ్చాడు. తాను కెప్టెన్సీ వదులుకున్నప్పుడు కూడా రోహిత్ కి అవకాశం ఇవ్వాలని BCCIకి సిఫార్సు చేశాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో కీలకమైన మ్యాచ్లను గెలిపించాడు. అదే సమయంలో రోహిత్ కు ఫీల్డ్ లో కీలక సూచనలిస్తూ జట్టు గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేశాడు. ఈ ఇద్దరు కలిసి కూడా ఎన్నో ఇన్నింగ్స్లు ఆడారు. ఒకరి బ్యాటింగ్ ను మరొకరు తెగ ఎంజాయ్ చేస్తారు. మంచి షాట్ ఆడినప్పుడు అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటారు. ఇలా ఇద్దరు ఒకరిని మరొకరు ప్రశంసించుకున్న సందర్భాలు కోకొల్లలు. వీళ్ళిద్దరు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటే టీమిండియా ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. ఒకరు దూకుడు మీదుంటే మరొకరు నిలకడ ప్రదర్శిస్తారు. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు క్రీజ్ లో ఉన్నారంటే ప్రత్యర్థి టీంకి చెమటలు పట్టడం ఖాయం. ఇక ఇద్దరు ఒకేసారి రెచ్చిపోతే పట్టపగలే చుక్కలు కనిపించడం గ్యారెంటీ. గ్రౌండ్లోనే కాదు, గ్రౌండ్ బయట కూడా ఈ దిగ్గజాల మధ్య ఉండే స్నేహం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇలాంటి దిగ్గజాలు ఇప్పుడు ఒకేసారి పొట్టి ఫార్మట్ నుంచి రిటైర్ కావడంతో టీమిండియాలో కొంత స్తబ్దత నెలకొంది. వీళ్ల స్థానాల్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే వీళ్ల ప్లేస్ లో ఎవరొచ్చినా సరే మరో విరాట్, మరో రోహిత్ నైతే మళ్లీ చూడలేం. అంతగా T20లో తమదైన ముద్ర వేశారు. కొన్నేళ్లుగా ఎలాంటి ఫార్మట్ అయినా ఓపెనర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు రోహిత్ శర్మ, వన్ డౌన్ బ్యాటర్ ఎవరంటే మదిలో మెదిలే పేరు విరాట్ కోహ్లీ. అంతగా ఇండియన్ క్రికెట్ పై తన మార్క్ వేశారు ఈ ఇద్దరు లెజెండ్స్. అయితే ఇక్కడ ఈ ఇద్దరి ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశమేదైనా ఉందంటే వన్డేలు, టెస్టుల్లో మాత్రం. గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఒకేసారి రిటైర్ కావడం టీమిండియాకు తీరని లోటే. అయితే భవిష్యత్తు టీమిండియా కోసమే ఈ ఇద్దరు లెజెండ్స్ తప్పుకోవడం ఇక్కడ అంతా గుర్తించాల్సిన విషయం.